హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చావా సినిమా చూసేసి రావడం జరిగింది. చావా సినిమా చెప్పాలంటే ఒక్క మాటలో చావగొట్టేశారు. సినిమా మన చరిత్ర గురించి, మన ఛత్రపతి శివాజీ గారి గురించి, అలాగే వాళ్ళ ఛత్రపతి శివాజీ తనయుడి గురించి ఈ సినిమా. ఆ సినిమా వాళ్ళకి అంటే దాని గురించి ఎందుకు తెలుసుకోవాలి, మనకు ఇప్పుడు ఈ జనరేషన్కి ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు ఎన్నో వందల సంవత్సరాల క్రితం మన భారతీయ సంస్కృతి, భారతీయ చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి, ఎన్నో యుద్ధాలు చేసి, ఎంతో సంగ్రామం చేసి, ఎన్నో మంది మన దేశాన్ని దండెత్తిన తర్వాత మహమ్మదీయులు, మొఘల్ సామ్రాజ్యం స్థాపించినప్పుడు అప్పుడు ఎంతోమంది చిత్రవద చేస్తుంటే, మత మార్పిడి కోసం కానీ లేకపోతే ఎన్నో రకాలుగా మనల్ని చిత్రవద చేస్తుంటే ఎదురెళ్ళిన ఏకైక వీరుడు ఛత్రపతి శివాజీ. ఆయన మరణానంతరం మొఘల్ సామ్రాజ్యం ఇంకా ఎక్కువ వ్యాప్తి చెందుతుందని ఆనందంగా ఉన్నప్పుడు ఈ శంబా అనే అతను ఛత్రపతి శివాజీ గారి అబ్బాయి చావా అనే అతను, ఆయన ఎలా మొఘల్ని ఎదుర్కొన్నారు అనేది ఈ సినిమా స్టోరీ. సినిమా మాత్రం చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. చరిత్రను చూపిస్తుంటే మనకు కొద్దిగా ఆ చరిత్రను చూసేటప్పుడు మనకు ఎంటర్టైన్మెంట్ సినిమాలు, కామెడీ సినిమాలు, లేకపోతే ఫైట్లు ఎక్కువ ఉండే సినిమాలు చూసి అలవాటు అయిపోయిన మనం అలాంటి సినిమాలు చూసేటప్పుడు కొద్దిగా బోర్ ఫీల్ అవుతాం. కానీ అలా ఫీల్ అవ్వకుండా మ్యాక్సిమం మనం అంటే ఆ చరిత్రలోకి మనల్ని తీసుకెళ్ళిపోయి ఆ ప్లేస్లో మనం ఉన్నాం అనే విధంగానే సినిమాని ప్రజెంట్ చేశారనమాట. దీంట్లో యుద్ధ సన్నివేశాలు అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఒక వార్ సీక్వెన్స్ ఉంటుంది. దాంట్లో హీరో ఇంట్రడక్షన్, ఆ ఇంట్రడక్షన్లో సింహంతో ఫైట్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్, అసలు మామూలుగా లేదు. ఆయన విక్కీ కౌశల్ యాక్టింగ్ అయితే పర్ఫార్మెన్స్ అంటే, ఆయన ఛత్రపతి శివాజీ గారి అబ్బాయి ఇలాగే ఉంటారేమో, ఈయననేమో అనిపిస్తుంది మనకు. విక్కీ కౌశల్ కనిపించరు. ఆయన వేరే క్యారెక్టర్లు ఏదైనా సినిమాలు చేస్తుంటే అయింది మనకు కనిపించవు. ఓన్లీ ఈ క్యారెక్టర్లో మాత్రం అలా జీవించేశారు మొత్తం. ఆయన ఆహారం కానీ, ఆయన వాచికం కానీ చాలా బాగా పర్ఫామ్ చేశారు. తర్వాత రష్మిక గారి పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది. ఇంకో ప్లస్ వచ్చేసి మన ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు మనం ఆ సినిమాలోకి తీసుకెళ్ళిపోయి వార్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడల్లా ఒక్కొక్క కొత్త ఇన్స్ట్రుమెంట్ మనకి వినిపిస్తూ ఉంటుంది. ఏఆర్ రెహమాన్ కనిపిస్తూ ఉంటాడు ఆ మ్యూజిక్ వింటున్నప్పుడు. అంత బాగా ఏఆర్ రెహమాన్కి మ్యూజిక్ ఇచ్చాడు. దాని తర్వాత ఇంకా ప్లస్ వచ్చేసి ఒక వార్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు కొరియోగ్రఫీ చాలా బాగుంది. 100 మంది కొట్టుకుంటూ ఉంటారు, కానీ అది మనకు వెల్ ఎగ్జిక్యూటెడ్గా కనిపిస్తుంది. ఇది ఏదో లాంగ్ షాట్లో కూడా ఎక్కడో ఇద్దరు ఫైట్ చేసేది కూడా బాగా కనిపిస్తుంది. అంత బాగా ఎగ్జిక్యూట్ చేశారు వార్ సీక్వెన్సెస్ అని. మనకు బోరే ఫీల్ అవ్వదు. అండ్ ఇంకా మేజర్ ప్లస్ వచ్చేసి సెకండ్ హాఫ్లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ వచ్చేసి ఆయన్ని బంధించేసిన తర్వాత ఆయన పెట్టే చిత్రవదలు,